హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం. ఈరోజు టాపిక్ కనుక చూసుకున్నట్లయితే మనము ఈ పత్తి పంటలో కలుపు నివారణకు ఎటువంటి స్ప్రేయింగ్ చేయాలనే అంశం గురించి అయితే మాట్లాడుకుందామండి. సో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరిస్తూ వస్తున్నటువంటి రైతు మహాసోదరులకు నా యొక్క పేరున ధన్యవాదాలండి. సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇదండి, ఇప్పుడు ప్రస్తుతానికి దగ్గర 21 రోజుల దగ్గరకు వస్తుంది. సో 21 డేస్, 18 to 21 డేస్ వస్తుంది. చూసుకోవచ్చు ఒకసారి. ఇది మనకు ఆకుజాతి కలుపు అండి. చూసుకున్నట్లయితే ఇది ఆకుజాతి కలుపు, ఇది ఆకుజాతి కలుపు అండి. సో ఇంకా దీంట్లో మనం చూసుకున్నట్లయితే మళ్ళీ గడ్డి జాతి ఈ విధంగా ఉంటుందండి. ఇదిగోండి సన్న గడ్డి జాతి ఈ విధంగా సన్నగా ఉందండి. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే మళ్ళీ తుంగ కూడా, ఇది తుంగ. సో ఇది తుంగ అండి. సో వీటన్నింటినీ నివారించడానికి మనము ఎటువంటి చర్యలు చేపట్టాలి అనే అంశం గురించి అయితే ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఏ స్ప్రేయింగ్ చేసినట్లయితే ఇవన్నీ కూడాను క్లియర్ అయితే మీకు ఆల్రెడీ నేను గత వీడియోలో తెలిపానండి. సో ఇప్పుడు ఈ దశలో ఉన్నప్పుడు మనము చేసుకోవాల్సింది ఏంటంటే ఎజిల్ ప్రొపాకోలిజాప్ 10EC, ఎజిల్ అనే మందు ప్రొపాకోలిజాప్ 10EC 250 ml per acre దగ్గర 120 లీటర్ల నీటి వరకు ఉపయోగించుకోవచ్చండి. 100 నుంచి 120 లీటర్ల నీటిలో కలుపుకొని పర్ ఎకర్ వచ్చేసి 250 ml, అంతకంటే ఎక్కువ డోస్ అయితే యూజ్ చేయకూడదు. ఇది కేవలం గడ్డి జాతిని అంతరిస్తుందండి. సో ఏదైతే నీకు చెప్పానో ఇప్పుడు ఈ సన్న జాతి ఏదైతే ఉందో ఈ గడ్డి జాతి, సన్న గడ్డి జాతిని మాత్రమే అంతరిస్తుంది. ఈ యొక్క ఆకు జాతిని అంతరింపజేయాలంటే మాత్రం మనము హిట్వీడ్, గోద్రేజ్ కంపెనీ వారి హిట్వీడ్ అనే ప్రొడక్ట్ అయితే ఉంటుందండి. దీంట్లో కనుక మనము కెమికల్ చూసుకున్నట్లయితే పైరిథయోబ్యాక్ సోడియం 10EC ఉంటుంది. సో ఇది పైరిథయోబ్యాక్ సోడియం 10EC రూపంలో ఉంటుంది. ఇది కూడా ఎకరానికి వచ్చేసి 250 ml. సో ఇది కూడా 100 నుంచి 120 లీటర్ల నీటిలో కలుపుకొని మనము ఎకరానికి కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనము ఈ యొక్క ఆకుజాతి మరియు ఈ యొక్క గడ్డి జాతి రెండింటిని కూడాను నివారించుకోవచ్చు. దీంతోపాటు తుంగ ఏదైతే ఉందో ఈ తుంగ అనేది ఎర్రపడడం జరుగుతుందండి. దీని యొక్క ఎదుగుదల అనేది ఆగిపోతుంది. పూర్తిగా అయితే ఇది నాశనమై కింద పడిపోదు, కానీ ఇది పూర్తిగా ఎర్రబడ్డం అయితే జరుగుతుంది. తృణజన్య సంయోగక్రియ కూడా చేసుకోలేక దీని యొక్క ఎదుగుదల అనేది ఆగిపోవడం జరుగుతుంది, ఎర్రబడ్డం జరుగుతుంది. సో అంతరింపజేసినట్టే ఇది కూడా. సో కాబట్టి ఈ విధమైనటువంటి స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల మనము పత్తి పంటలో కలుపు నివారణ అయితే చేసుకోవచ్చండి. ఎందుకంటే ఎడబాటుగా వారం రోజుల నుంచి వర్షాలు చినుకులు అలానే పడుతున్నాయి, పాటు చేసుకునేటువంటి వీలైతే లేదు. సో కాబట్టి కలుపులో మొత్తం నిండిపోతున్నాయి. మీరు ఒక్కసారి చూసుకోవచ్చు, నేను చూపిస్తాను, మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద కనబడుతుంది. సో ఎంతలా మొత్తం కూడాను ఈ యొక్క పత్తి తోట దీంట్లో కలుపులు నిండిపోయిందో చూడండి. సో పాటు చేయడానికి వీల్లేదు. సో కాబట్టి ఇలాంటప్పుడు మనం ఈ యొక్క స్ప్రేయింగ్స్ చేసుకోవడం వల్ల ఈ యొక్క కలుపు నుంచి నివారణ పొందొచ్చండి. సో ఇదండి ఇయాల్టి వీడియోలో మనం తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషను. సో మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ అందుతూ ఉంటాయి. ప్రతి ఒక్క ఫీల్డ్లో మీకు కావాల్సినటువంటి జాగ్రత్తలను, స్ప్రేయింగ్స్ గురించి తెలుపుతూ ఉంటాను. మిర్చి తోటలో ప్రతి ఒక్క స్ప్రేయింగ్స్ కూడా మొదటి నుంచి మీకు మిస్ అవ్వకుండా అందిస్తానండి. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్. సో పత్తి పంటలో కలుపు నివారణకు ఏం వాడుకోవాలి మనము? ఎజిల్ ప్లస్ హిట్వీడ్. ఎజిల్లో వచ్చేసి ప్రొపాకోలిజాప్ 10EC అండ్ హిట్వీడ్లో వచ్చేసి దీంట్లో పైరిథయోబ్యాక్ సోడియం వచ్చేసి 10EC. ఈ రెండింటి కాంబినేషన్లో కొట్టుకున్నట్లయితే బాగుంటుంది. రెండు కూడాను 250 ml కాంబినేషన్లో కలుపుకొని ఒక ఎకరాకైతే స్ప్రే చేసుకోవచ్చు.